చెబుతున్నాడు, ఆచారకరమైన జీవితాన్ని నీ జీవితంలో ఆ సాతానుడు ఎదగకుండా చేస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా. ఇదిగో భయపడుతున్నావేమో. ఏ విషయంలో భయపడుతున్నావో, ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, ఏ విషయంలో రోగమా, అది అప్పులా, అది ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ఏ పరిస్థితుల్లో నుండి ఇక్కడికి వచ్చావో ఈ రాత్రి నా దేవుడు చెబుతున్నాడు, నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టాన్ని అద్భుతంగా మార్చబోతున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభుకిస్తావా చెల్లితంలో కదా? దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు ఒకవేళ నీ ఆత్మీయ జీవితం పైకి భక్తిగా ఉండి దాని శక్తి లేని వ్యక్తిగా బ్రతికేస్తే, ప్రభువే ఈ రోజు వస్తే నీ జీవితం ఏమవ్వాలి? ఎక్కడికెళతావు తల్లి? నాన్న, ఎక్కడికెళతావు? దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడిన మాటలేంటో తెలుసా? నీ జీవితం ప్రభువుది తల్లి. నీ జీవితం, నీ యవ్వనం, నీ పరిశుద్ధత ప్రభువు కొరకు పవిత్రంగా కాపాడుకోవాలి. యేసయ్య రాకడ వరకు దాన్ని కొనసాగించాలి. అది దేవుడు కోరుతున్నాడు, అది దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ తప్పిపోయినా, అరే నా జీవితంలో పడిపోయినాయా, ఎవరికి తెలియకుండా రహస్యంగా నా జీవితంలో పాపాన్ని కొనసాగిస్తున్నాను, ఈ రాత్రి దేవుడు అంటాడు, నీ రహస్య జీవితాన్ని బట్ట బయలు చేశాడు. వదిలేదాన్ని, విడిచిపెట్టేదాన్ని. యేసయ్య కొరకు బ్రతుకున్నానా? యేసయ్య కొరకు జీవించు. 2026లో ఒక అద్భుతమైన జీవితాన్ని ఇదిగో ప్రభు అంటాడు, నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినాలు వచ్చాయి. ఈ రాత్రి నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తాను. దావీదు అడుగుతున్నాడు, భయము కలిగినప్పుడు ప్రార్థించాడు, సమస్త భయము నుంచి విడిపించాడు. ఒకవేళ నీ బుద్ధి సరిలేదేమో, నీ ఆలోచనలు సరిలేవేమో, నీవు నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా లేవేమో, యథార్థతను కలిగిన వ్యక్తిగా లేవేమో, దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా లేవేమో, ఒకవేళ బ్రతుకుతున్నావు గాని ఆ సరైన రీతిలో బ్రతకడం లేదేమో. రాత్రి ప్రభువు నిన్ను అద్భుతంగా మార్చబోతున్నాడు. ఎప్పటికైనా మించిపోయింది లేదు, ఎప్పటికైనా మించిపోయింది లేదు. నీ జీవితాన్ని ఒక అద్భుతంగా ఆయన మార్చబోతున్నాడు. ఇదిగో ప్రభువా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, రోషంగా నీ కొరకు బ్రతుకుతాను. అతి కృప నాకు దయచేయండి నాయన అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అయ్యా, మా కొరకు ప్రార్థించండి. ఆయన కొరకు ఈ 2026లో ఒక అద్భుతమైన రీతిలో మేము బ్రతకాలనుకుంటున్నాం, జీవించాలనుకుంటున్నాం, ఒక ఉన్నతంగా చేయబడాలనుకుంటున్నాం అన్నవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. దైవజనులుగా మీ కొరకు మేము ప్రార్థించబోతున్నాం. సిగ్గుపడదు తల్లి, చెల్లినా, ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభువు నీ వైపు చూస్తున్నాడు. ఒక అద్భుతమైన రీతిలో నిన్ను మరచబోతున్నాడు. ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ అలాగే ఉందాం. దేవుని దాసులు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్పారు, ఎప్పుడు ఈ స్థలానికి వారు రాకపోయినా దేవుడే వారి ద్వారా మాట్లాడారు. మేము ఎవరు సేవకులు ఇక్కడ గురించి మాట్లాడుకోం, దేవుడే సేవకుల ద్వారా మాట్లాడారు. అలాగే మీ చేతులు పైకెత్తి దాసుని ముఖాంతరం నుంచి మాట్లాడి ఉండగా ఈ వాక్యం మీ జీవితంలో నీరు కట్టినట్లుగా, మీ జీవితాలు ఆనందకరముగా ఉన్నట్లుగా, మీ ఈ దినమున ఈ 2026 మొదటి నెల 5వ దినము ఆయన 5 గాయములు పొంది ఉన్నారు. 6 సంఖ్య మానవుని సంఖ్య. ఆయనలో నువ్వు నిలబడడానికి మరి దైవజనుడు ఇంతదాకా చెప్పిన మాటలు మీ హృదయాల్లో భద్రపరచబడాలని, మీ గృహాలకే కాదు మీ జీవిత కాలమంతా ఈ మాటలు స్థిరంగా ఉండాలని మన మధ్యలో గరుగుపరు రాలింగి ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్న దైవజనులు ఆ వాక్యం మీ జీవితంలో నీరు కట్టి ఫలింపచేసేటట్లుగా వారు మన కొరకు ప్రార్థిస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి,
ఎంతవరకు నీ ప్రియదాసులు మరుగుపరుచుకుని అనేకటువంటి లేఖలను మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. ఏ పరిస్థితి కూడా మేము వెళుతున్నా నీవు మాకు ఆధారమైన దేవుడు అని, నీ మీద ఆధారపడేవారుగా, నీ మీద ఆనుకున్నవారుగా, నీకు మొర్ర పెట్టువారుగా, నీ పాదాల మీద పడి నీ మీద ఆనుకుని జీవించినట్లుగా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు మలచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు వరకు ఏ పరిస్థితుల ద్వారా తరమబడుతూ ఉన్నారో, బాధించబడతా ఉన్నారో, వేధించబడతా ఉన్నారో, అవమానం పొందుపరచబడతా ఉన్నారో, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి వీళ్ళని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ఎవరైతే నాయనా గడిచిన సంవత్సరం అంతా ఏ రీతిగా ఏ వేటికి బానిసలుగా బ్రతికినా ఈ నూతన సంవత్సరంలో వారు నాయనా నీ వైపు చేతులు చాపి నీతో నడవడానికి ఎవరైతే ఈ రాత్రి తీర్మానం చేసుకున్నారో వారందరి జీవితాలలో ప్రభు అద్భుతాలు జరుగునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాం. మహత్తరమైన కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తా ఉన్నాం. నీ సన్నిధిలో నుండి వారికి సహాయము కలుగునుగాక. నా తండ్రి వారి చేపట్టి మీరు నడిపించండి నాయన, మీరు బలపరచండి. ఇతబడిన ప్రతి వాక్యము వారి హృదయములలో ఈ సంవత్సర కాలం అంతా ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నా. మీ ప్రియదాసులు మీరు తండ్రి నాయన ఇంకును బలపరిచి వాడుకోండి. ఆయన ఈ పరిచర్యను జరిగిస్తున్నటువంటి దాసులు మీరు దీవించండి, మహిమతో కప్పి వాడుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.